ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. వెరీ గుడ్. అసలు ఆడవారు చదువుతుంటే అందరికీ క్షేమకరమే, ఆడవారు చదువుకుంటేనే ఓయమ్మలార అందరూను చదివినట్లాని మేలుగలుగునే ఓయమ్మలార. పని పాట తీరినంక పంతులమ్మ వద్దకెళ్ళి కొంతసేపు చదువుకుంటేనే ఓయమ్మారు చదువుకుంటేనే ఓయమ్మలార అందరూను చదివినట్లనే ఓయమ్మలార. జనరల్గా మనం చూసండి, మగవారు ఖాళీ డబ్బు సంపాదించి మాటలు ఇంటికాడ ఇవ్వచ్చు, కానీ ప్రతి విషయంలో స్త్రీ యొక్క పాత్ర సృష్టి లేదు. మరి అలాంటి గౌరవప్రదమైన స్థానంలో మీరున్నందుకు ఒకసారి మీకు మీరు గట్టిగా అభినందన తెలియజేస్తున్నారు. ఇంకా పాట బయట ఉన్నారా? వచ్చిన కాదు మరువతరమా, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవున. ఎన్ని జన్మలున్న కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను స్తుతించిన నీ రుణము తీరు. మరి వారికి చిరు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా జిల్లా తరఫు నుండి వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పడం ద్వారా కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏ విధంగా ఏర్పడిందో అందరికీ తెలుసు. కాకపోతే ఒక 2 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1988వ సంవత్సరంలో శ్రామికులు అందరూ అంటే సమాన పనికి సమాన వేతనం అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. 1910లో ఉద్యమ రూపం దాల్చి 1975 నుంచి ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా యుఎన్ఏ ద్వారా ప్రకటించబడింది. అప్పటి నినాదం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిపాదన చేశారు. దాదాపు 17 దేశాల నుండి సదస్సుకు హాజరైనటువంటి 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనలు ఏకగ్రీవంగా అంగీకరించడంతో ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుండి సంవత్సరానికి ఒకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయబడుతున్నాయి. మొట్టమొదటగా మహిళలతో గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అనే థీమ్తో మొట్టమొదటి అది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో మహిళలలో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ టుమారో అనే థీమ్తో ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. సాధారణంగా మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనము నిర్వహిస్తాము. కానీ ఈ సంవత్సరం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. అంటే కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా మహిళా మనులందరినీ గుర్తు చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. మహిళా మనులందరూ కూడా చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఏమీ రాదని ఫస్ట్ అనుకుంటారు. కానీ ఒక్కసారి మనం కొంచెం స్విచ్లాగా మనం ఇచ్చేస్తే ముందుకు చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడమ్మా నీవు లేనిది
ఏమిటి నువ్వు చేయలేనిది. అంటే ప్రతి రంగంలో కూడా ఉమెన్ ముందుకెళ్ళిపోతుంది, పురోగతిని సాధిస్తుంది. ఇప్పుడు మామూలుగా చూస్తే రాజకీయ రంగం, ఆర్థిక రంగం, తర్వాత అంతరిక్షయానం, ఉద్యోగాలలో, బ్యాంకింగ్ రంగాలలో, ప్రతి రంగాలలో కూడా మహిళలు ముందుకు వెళ్ళిపోతున్నారు. వారి పేర్లందరికీ మీకు తెలిసే ఉంటాయి. పౌరాణికంగా చూస్తే సత్యభామ ఉన్నారు. మధ్యకాలంలో సాంఘికంగా చూస్తే రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వారి గురించి మీకు తెలుసు. వారి యొక్క సాహసోపితమైనటువంటి కార్యక్రమాలు ఏంటి మీకు తెలుసు. దాని తర్వాత దేశ రాజకీయ రంగంలో శ్రీలంకకు బండారు సిరిమావో నాయక, ఆమె తొలి ప్రధానిగా ఉన్నారు. దాని తర్వాత ఇందిరాగాంధీ కూడా మనకి ఇండియా ప్రైమ్ మినిస్టర్గా చేశారు. మరి మొన్నటి వరకు కూడా ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు, ప్రజెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, గవర్నర్గా తమిళిసై గారు ఉన్నారు. ఇలా ప్రతి ఫీల్డ్లో అంటే రాజకీయ రంగంలో ఇంతమంది ఉన్నారు. అంతరిక్ష యానం చూసినట్టయితే సునీత విలియమ్స్ గారు ఉన్నారు. తర్వాత టీచర్గా కూడా మొట్టమొదటి టీచర్ సావిత్రిబాయి పూలే గారు. మరి వారి వేడుకలు కూడా మనం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ కూడా శ్రీమతి బచేంద్రి పాల్ గారు. తర్వాత మొన్న ఎవరెస్ట్ శిఖరాన్ని మన నిజామాబాద్ జిల్లా నుంచి భీమ్గల్కు చెందినటువంటి మల్లావత్ పూర్ణ గారు కూడా అధిరోహించారు. చేసుకొస్తే కోనేరు హంపి గారు క్రీడారంగంలో, కోనేరు హంపి గారు. తర్వాత మన నిజామాబాద్ జిల్లాలో ఎండల సౌందర్య గారు. లోకో పైలట్ కూడా చాలామందికి తెలిసి ఉండదు. మొట్టమొదటి లోకో పైలట్ కూడా మన నిజామాబాద్ జిల్లా నివాసి గారు ఉన్నారు. కంటేశ్వర్కు చెందినటువంటి అమ్మాయి ఉన్నారు, లోకో పైలట్ గారు. భరతనాట్యంలో ఉన్నారు, పేరేమి నృత్యంలో ఉన్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ఎంతో పురోగతిని సాధిస్తున్నారు. మన నిజామాబాద్ ఉద్యోగులందరము వాళ్ళ చేతుల మీదుగా మనం షీల్డ్ అందుకోవడం జరిగింది. అంతకన్నా ముందు కూడా మేము ఈనాటి కార్యక్రమానికి అతిథులు గౌరవనీయులు జిల్లా పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు తన సూచనలు సలహాలను అందిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న గౌరవనీయులు మాన్య రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, మన జిల్లా కలెక్టర్ గారిని మీ అందరి కళాకారుల మధ్య స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మానుషు పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగా యద్యతే శుద్ధ సత్వాః ते ब्रह्मलोकेषु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेश्मभूतं यत् पुण्डरीकं पुरमध्य संस्थं तत्रापि दह्रं गगनं विशोक तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरं प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः ॐ सर्वे जना सुखिनो भवन्तु सर्वेषु जना सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः शुक्लांबरधरं विष्णुं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं महिलांदరూ కూడా గట్టిగా చెప్పడం చేయాలి. 1 2 1 2 3 1 2 1 2 3. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నేటి మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవం సాధారణంగా ఆహ్వానిస్తున్నా. వివరించారు, మళ్ళీ దాని గురించి చెప్పలేము. ఇక్కడ విజేసిన రాష్ట్ర అధ్యక్షుల గారికి మరియు జిల్లా అధ్యక్షులకు కార్యదర్శులందరికీ కూడా మరియు నా తోటి ఉద్యోగులు ఇది రోజు లేదు కాబట్టి ప్రతిరోజు కూడా మన దినము మహిళా దినోత్సవం. ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే సో ఇంట్లో మనం ఎప్పుడైతే అబ్బాయిలు అమ్మాయిల్ని సమానంగా చూడట్లేదో
సో అక్కడే అసలు ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బయట కూడా అబ్బాయి అదే విధంగా బిహేవ్ చేస్తారు, అంటే అమ్మాయితో, అంటే వాళ్ళు ఏదో అబ్బాయిలందరూ ఏదో కాస్త ఎక్కువ అమ్మాయిలు తక్కువ అనేది ఎప్పుడైనా కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇంట్లో మనము అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూస్తే ఖచ్చితంగా సొసైటీ కూడా ఇలాంటి ఎటువంటి ఘటనలు జరగకుండా మనకి సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ మనకి యాక్చువల్గా మీలో కొంతమంది వచ్చి ఉండొచ్చు, జిల్లా జడ్జి గారు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈరోజు మనకి కొన్ని పోక్సో యాక్ట్ కింద కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేది తీయడం జరిగింది. షార్ట్లీ అది అందరికి కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే ఒక సొసైటీలో ఒక ముఖ్యంగా మహిళ కానీ మైనర్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, సో యాక్ట్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అనేది క్లియర్గా షార్ట్ ఫిల్మ్స్లో అనేది చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా అంటే మహిళల రక్షణకి చాలా లాస్ కానీ యాక్ట్స్ కానీ రూల్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా అదే ఎంప్లాయీగా మీరు అందరు కూడా మనకి వర్కింగ్ ప్లేస్లో మహిళలకి ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి, సో ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి కమిటీస్ ఉంటాయి అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. సో అంటే మనము ముఖ్యంగా మనకి గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి కూడా మహిళా అధికారులకు అనేది కొంత ప్రత్యేకంగా కొన్ని అంటే లీవ్స్ పరంగా కొన్ని ప్రొవిజన్స్ ఉండొచ్చు. అదేవిధంగా మీరు వర్కింగ్ కండిషన్స్ కూడా మీరు బాగుండాలనే ఉద్దేశంతో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముందుగా అవగాహన చేసుకోవాలి. డిడబ్ల్యూఓ గారు కూడా కొన్ని సెమినార్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ మహిళా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రొవిజన్స్ మీద మీరు అవగాహన పెంపొందించుకోవాలి. సో దట్ మీకు మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ పై స్థాయి అధికారులకు కానీ అదర్వైజ్ డిడబ్ల్యూఓ గారికి కూడా చెప్పొచ్చు. సో మహిళలు ముందు ఒకరు చెప్పారు, అంటే జనరల్గా మేము అంతా చేయగలము అంటే మేమే మాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చేయగలరు, మేము ఓన్లీ మహిళలు మేము ఏం చేయగలం ఏమీ చేయలేమంటే ఏమీ చేయలేము అంతే. సో ఎక్కడైనా కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఈవెన్ చదువులో కూడా మేము బాగా చదివి మంచి మార్క్స్ ఎందుకు రావు, చదువుతాను అంటే మార్క్స్ వస్తాయి. నాకు చదువు రాదు, నేను చదవలేను, నేను ఇంతే అనుకుంటే మార్క్స్ రావు. సో లైఫ్ అనేది సింపుల్. సో మీరు ఖచ్చితంగా మహిళలు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా చెప్పాలి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి. సో జీజస్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, చాలా వరకు అంటే సూసైడ్స్ మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి అనేది. సో అంటే మహిళల్లో అది మనకి అంటే మానసికంగా కూడా దృఢంగా ఉండేలాగా మనము చిన్నప్పటి నుండి పెంచాలి వాళ్ళని. అంటే జనరల్గా ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే ఫ్యామిలీస్లో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వేమైనా అబ్బాయి అలా చేయడానికి. సో అక్కడ నుండే వాళ్ళని కాస్త మానసికంగా కూడా మనము కాస్త వీక్గా లాగా మనము వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మహిళలు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా మీరు అన్ని పనులు చేస్తారు, అంటే జనరల్ మీరు ఇంటిని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూస్తారు, పిల్లల్ని చూసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ 360 degrees రోల్ ప్లే చేస్తుంటారు. కాబట్టి మీరు అందరూ మానసికంగా దృఢంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. సో మీరు అందరు కూడా ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. సో ఈ రోజు మీరు అందరు కూడా ఏదో చాలా వరకు క్లాప్స్ కొట్టుకొని ఆనందంగా ఉన్నారు. సో ఈ విధంగా 365 days కూడా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ టీఎన్జిఓస్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంత చక్కగా మన గురించి మాట్లాడిన ఒకసారి గట్టిగా గౌరవ కలెక్టర్ గారికి కార్యక్రమం. ఎందుకంటే కలెక్టర్ గారు ఆర్గనైజేషన్లో మహిళల పట్ల ఎంత జాగ్రత్తగా తీసుకుంటాడో తన మాటల్లో చెప్పాడు. కాబట్టి అది తూచా తప్పకుండా పాటించేది ఎవరంటే మా టీఎన్జిఓ సంఘమాన్ని కూడా మేము చెప్తాం సార్. వాళ్ళకి ఏ చిన్న ఇష్యూ ఉన్నా మేము అండదండగా ఉంటాం. గౌరవ కలెక్టర్ గారిని సన్మానం స్వీకరించవలసింది. పురస్కరించుకొని మరి ముఖ్య అతిథి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారిని మేముంటూ మరియు ఫ్రూట్ బొకే గజమాల చేత సత్కరించవలసిందిగా సభ్యులను కోరుతున్నాం. గట్టిగా చెప్పాలి. 1 2 1 2 3 1 2. నాడులు మీ అరిచేతుల్లో ఉంటాయి. అవన్నీ యాక్టివ్ అయితే బాడీ యాక్టివ్ అయితే ఎలాంటి రోగాలు కాదు. అది మీకు
భాగ్యవంతి కొట్టండి 1 2 1 2 3 కార్యక్రమంలో మహిళా మండలు పాల్గొన్నాయి. ఇది సన్మానం స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత నిజామాబాద్ గారిని కూడా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీమతి యశస్విని మేడం గారు ఇరిగేషన్ సూపరింటెండెంట్ గారిని కూడా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా వారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ మేడం మేడం చూడం బ్యాక్ సైడ్ మున్సిపాలిటీలో మరి మంచి సేవలు అందించిన ఈ యొక్క 5గురికి గట్టిగా చప్పట్ల ద్వారా మరి మనందరం అభినందన తెలియజేద్దాం. మధ్యలో సోదరి మహిళలకు మరి సన్మానం జరపడం తర్వాత డిఆర్డిఏ ఈఎస్ వాళ్ళు రెడీ ఉండాలి. శకుంతల ఈ మమత కాబట్టి లాస్ట్ ఓటా పెన్సార్ ఉండాలి. అగ్రికల్చర్ నలుగురు రెడీ ఉండాలి. నేను శకుంతల చాలా ఉన్నారు లిస్టు. అగ్రికల్చర్ వాళ్ళు రెడీ ఉండండి. ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. మిమ్మల్ని దగ్గర నుండి ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ ఆడిపించారు. చాలా మంది మా టాలెంట్ చూసారు, చాలా మంది పాటలు పాడారు, ఆటలు ఆడారు. రేపు పొద్దున భవిష్యత్ తరానికి మేమున్నామని మీరు అందరూ నిలబడ్డందుకు పేరు పేరున మీకు అందరికి ధన్యవాదాలు. ఒకటి చెప్పాలి, మీకు చాలా సందర్భాల్లో మీ టాలెంట్ను మరి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది తక్కువ. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఒక మంచి కళాకారుడు. మీకు తెలుసో లేదో తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే పాటల ద్వారా వచ్చింది. పాటలు తెలంగాణ అన్యాయానికి ఎప్పటికప్పుడు ఎండగట్టడం వల్ల ఆ రోజు ఉద్యమానికి ఉద్ధృతం వచ్చింది. ఆనాడు ఉద్యమాన్ని మరి ఉరెత్తలు మనం ఊగించింది ఎవరంటే కళాకారులు. అలానే మా టీఎన్జిఓస్ లో కూడా ఒక ఇన్స్పిరేషన్, మా టీఎన్జిఓస్ లో కూడా మమ్మల్ని అందరినీ ఉద్యమంకు మలిపింది ఎవరంటే మా జగ్గన్న లాంటి కళాకారుడే. ఆ పాటలు వాడే మా జగ్గన్న రాష్ట్ర అధ్యక్షుడు. కాబట్టి సోదరి వల్లారా, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా, కానీ ఇంత అది చేస్తున్నా మరి నేను బహుశా అనుకునేది ఏంటంటే టీఎన్జిఓలో 2016 నుంచి 2024 వరకు ఏ రోజు కూడా
మరి విశ్రాంతి లేకుండా టీఎంజీఎస్ కొరకు నేను ఇలా పనిచేసిన. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 70 సంవత్సరాల్లో నిజామాబాద్కు ఒక అవకాశం రాలేదు. రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి కానీ, అధ్యక్షుడు కానీ, అసోసియేట్ కానీ ఇంతవరకు అవకాశం రాలేదు. ఏదో మేము నాలుగు పర్యాలు ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేసినాం. ఒకసారి మనం ప్రయత్నం చేద్దామంటే కొన్ని దుష్ట శక్తులు మన ఇంట పడి మరి అన్న పోతే ఎట్లా, అన్న పోయిన తర్వాత మేమేందని అన్న మీద లేనిపోని అగత్యాలు, లేనిపోని కథలు రాసుకుంటా, టీవీలో ఇచ్చుకుంటా, కాంప్లైంట్ చేసుకుంటా, ఇది ఎంతవరకు వారి విజ్ఞతకే వదిలిస్తున్నా మీరు కూడా గ్రహించండి. ఏ రోజన్నా కృష్ణ అనే వ్యక్తి 2016 నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి లేకుండా 6 నిమిషాలు మీ కొరకు డే అండ్ నైట్ పనిచేసిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్తున్నా. అది నాకు ఉద్యోగులు కావాలి కాబట్టి ఉద్యోగులకు ఒక అన్నలాగా, తమ్ముడులాగా, ఒక అన్న నేను ఎప్పుడంటప్పుడు నేను మీకు పనిచేసిన సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలి. ఏ మహిళా సోదరి గారిన ఫోన్ చేయగానే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, 1 గంటకు ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా అక్క నేను ఉన్నాను, నేను మీకు సమాధానం ఇచ్చాను తప్ప ఏనాడు కూడా నేను లైన్ దాటి మాట్లాడిన సందర్భాలు. కాబట్టి ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా మీకు కూడా తెలియాలి. కాబట్టి ఇంత దుర్మార్గులు కూడా ఉన్నారనే విషయాన్ని మీకోసం తెలవాలనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ ఇక విషయాన్ని పక్కన పెడితే ఒకటి మా జగ్గన్న చెప్పేది ఏంటంటే మా జిల్లాకు వచ్చినా రాకపోయినా మా జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరి కేంద్ర సంఘంలో ఉండాలనే మాట మేము తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఆనాడు ఉద్యమంలో కూడా ముందంజనుందన్న. ఎందుకు ఉందంటే చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ మీట్ అయింది. స్పోర్ట్స్ మీట్ అయితే ఏ జిల్లాలు కండక్ట్ చేయలేదు, నిజామాబాద్, కరీంనగర్ తప్ప. ఈ 2 జిల్లాలు కండక్ట్ చేసినాయి. మనం కండక్ట్ చేస్తే అన్న వాళ్ళకు ప్రైజ్ వచ్చింది, అన్న వాళ్ళు కండక్ట్ చేస్తే మనకు వచ్చింది. అంటే అన్నదమ్ముల బంధం ఆనాటి ఉంటుంది కాబట్టి రేపు కూడా ఈ బంధాన్ని కొనసాగించాలని మరి మా రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేసుకుంటూ, మరి నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగ మిత్రులు కూడా చాలా మంది అన్నారు, అన్న ఇప్పుడు జగన్ వచ్చింది కదా, మరి మనకు కొన్ని పనులున్నాయి, మనం చేసుకోవాలని. కానీ నిజంగా నిస్వార్థులు జగన్ మరి రీఆర్గనైజేషన్ లో భాగంగా ఇరిగేషన్ లో మరి అన్ని ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే మా జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఇక్కడే ఉండాలంటే ఆ మాట కట్టుబడి తమ్ముడు మీ వాళ్ళందరినీ అక్కడే ఉంచుకోమని మరి పెద్ద మనసుతో ఉండడం వల్ల ఇవాళ మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, రేపు ముందు చాలా ఉన్నాయి. చాలా మంది మనకు అంటారు ఈ పార్టీకి అనుబంధం, ఆ పార్టీకి అనుబంధం, అక్కడికి పోతున్నారు, ఎక్కడికి పోయినా మన ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్పరికే తప్ప మాకు పర్సనల్ లాబింగ్ లేదు. మీ కొరకే మేము పోతాం, మీ కొరకే మాట్లాడతాం. మీ సమస్య పరిష్కారానికి ఏ నాయకుడి దగ్గరికైనా పోయే హక్కు మాకుంది తప్ప మేము రాజకీయాల కొరకు కాదు. కాబట్టి సోదరి వల్ల నేను మీకు చెప్పేది ఇప్పుడే, ఈ గడిచిన 8 సంవత్సరాలు ఏ గడప కూడా మిమ్మల్ని ఏ రాజకీయ దగ్గర కూడా పోకుండా చేసినా అంటే నేను మీకున్నానని ఒక భరోసా ఇచ్చిన. ఆ భరోసా ప్రకారమే అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. అందరికి కూడా ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఉన్నా, రేపు కూడా ఉంటా. ఎవరు వచ్చినా, ఎవరు ఎన్నున్నా వాటిని ఎదుర్కొని మీ యొక్క సమస్యల పట్ల ముందుండే ప్రయత్నం చేస్తానన్నమాట మీ అందరికీ మరోసారి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు అవార్డు ఇచ్చినటువంటి మహిళా సోదరులు కొంతమందినే మనం ఇలా వారికి సన్మానం చేస్తున్నాం. మిగతా వాళ్ళను మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు సన్మానం చేయకపోవచ్చు, రేపు ఇంకా ఉంది. రేపు మళ్ళీ మేము గౌరవించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ, వచ్చిన వాళ్ళకు మీరు శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు కూడా మిమ్మల్ని మళ్ళీ మాకు ఆ అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా సన్మానం చేసుకుంటే మాట తెలియజేసుకుంటూ, మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నిజామాబాద్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ, మీరందరినీ మళ్ళీ ఒకసారి గౌరవ కలెక్టర్ గారితో ఇంతమంది మహిళలు ఉంటారు అన్నారు సార్. ఇంతమంది కాదు సార్, ఇంకా చాలా మంది రాలే. మహిళా ఉద్యోగులు ఎంతమంది అంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఒక 500-600 మంది మహిళా ఉపాధ్యాయులు ఉంటారు సార్. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత గౌరవ కలెక్టర్ గారితో ఒకసారి ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. మన ఉద్యోగులకు అన్ని అండదండలు ఉండే వ్యక్తి ఎవరంటే గౌరవ కలెక్టర్ గారే కాబట్టి మన సమస్యలే ఏమున్నా మరి పరిష్కరించే వ్యక్తి గౌరవ కలెక్టర్ గారే కాబట్టి
కాబట్టి ఎలక్షన్ కూడా వల్ల కొన్ని చేయలేరు కాబట్టి ఆ తర్వాత మన అందరం కూడా ఉద్యోగులతోనే ఒక ఆత్మీయ సమావేశాన్ని పెట్టుకొని మన సమస్యలన్నీ పరిష్కారానికి గౌరవ కలెక్టర్ గారిని పిలుచుకుందామని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నగారు. మరి అన్నగారు మన నిజామాబాద్ జిల్లా నుండి ఆల్రెడీ ఒక చిన్న డైరీ ఇనాగ్రేషన్ ఫంక్షన్కు సభాధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా టీఎన్జీఓల అధ్యక్షుడు జేఎస్ చైర్మన్ అల్క కిషన్ గారికి, వారి కార్యదర్శి శేఖర్ గారికి, ఈనాటి సమావేశానికి మన అందరి బాగోగులు చూస్తూ ఉద్యోగులే తన బలం, రేపు ఏ సమస్య వచ్చినా మనం పోయేది మన కలెక్టర్ గారి దగ్గరికి. మీ అందరినీ మాట్లాడడానికి ఇలా అంతర్జాతీయ మహిళలను అందరిని ఆశీర్వదించి వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, అలాగే నాతో పాటు కేంద్ర సంఘం చర్చిన మా అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారికి, వైస్ ప్రెసిడెంట్ కొండరెడ్డి గారికి, టీజీ వల్ల ఉమ్మడి కోఆర్డినేటర్ అన్న శ్రీనివాసరెడ్డి గారికి, మా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకరెడ్డి గారికి, వారి కార్యదర్శి సాయి గారికి, టీజీ అధ్యక్షుడు అమృత్ గారికి, ఈ కార్యక్రమానికి చాలామంది మహిళలు వచ్చారు. సూపర్ ఇంజనీర్ మేడం ఇరిగేషన్ గారికి, అలాగే ఐసిఎస్, అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఈ సమావేశంలో వెనుక ఉన్న మా మహిళా సోదరులు సునీత గారికి, వసుమత్ దేవి గారికి, ఇంద్రా గారికి, గీతారెడ్డి గారికి, సంగీతారాణి గారికి, మంజుల గారికి, విజయలక్ష్మి గారికి, పతిజా పాల్జాతం గారికి, ఈ సమావేశంలో ఉన్న అందరికీ, అలాగే కింద ఉన్న మా మహిళా సోదరు మనందరికీ, మా ఉద్యోగ మిత్రులందరికీ, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మా సెంట్రల్ యూనియన్ శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి, మీ వాక్యాత స్వామి గారికి చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల కోడ్ ఇంతమంది మహిళలు వస్తారంటే అన్న వస్తారు. నేను 11 o'clock అనుకున్నాం, కొంచెం లేట్ అవ్వడం. మరి అంతా లంచ్ అవర్స్ అయినా మా సెలబ్రేషన్ కాబట్టి మేము ఉంటామని మేము ఉన్నందుకు అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. చాలామంది వక్తలు మాట్లాడారు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజు కాదు 365 రోజులు చేయాలని. అందుకే కిషన్ గారు చెప్పినాం, అన్న 8th రోజు కదా, ఇక 22 అంటే ఏమంటారంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు సెలబ్రేషన్లో. మహిళలు ఎప్పుడు గౌరవించుకున్నా మన తల్లిని, మన భార్యను, మన అక్కను గౌరవించుకున్న బాధగా. మా అమ్మకి 85 సంవత్సరాలు ఉంటుంది. పొద్దున లేవగానే నానా భోజనం చేశావని, మరి ఎక్కడున్నామని ఇప్పటికీ మా క్షేమం గురించి ఆలోచిస్తుంటుంది. నా భార్య అయినా మా అక్క అయినా నిజంగా మహిళలు నిజంగా దేవుడు కూడా ఒక మహిళా గర్భం నుంచి పుట్టవలసిన అవసరం ఉన్నది. దేవుడికైనా ఒక మహిళకే మరి అటువంటి మహిళలను మనం గౌరవించుకోవడం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అప్పుడున్న మహిళలు పని గంటల కొరకు, సమాన పని సమాన వేతన కొరకు ఆ రోజు చికాగోలో, వాళ్ళు చైనాలో జరిగిన ఒక మహా ఉద్యమంలో మహిళలందరూ పార్టిసిపేట్ అయ్యి మనకి హక్కులను సాధించి ఇలా పని గంటలు, సమాన పనికి సమాన వేతనం ఉండాలని కొట్లాడి సాధించుకొని ఇలా మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి మహిళా దినోత్సవం అంటే ఆటలు పాటలతో చేసుకునే కార్యక్రమం కాదు. మనం దాన్ని ఏం చేసుకున్నాం, సెలబ్రేషన్ చేసుకున్నాం. కానీ సెలబ్రేషన్ కాదు, ఎంతో విరోచితమైన పోరాటంతో ఇలా ఈ హక్కులను సాధించుకున్నాం. అటువంటి మహిళలకి ఇలా జోహాలు తెలపవలసిన అవసరం అందరికీ ఉన్నది. మరి అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ఇంతకుముందు మా సోదరులు చాలామంది చెప్పారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మన టీఎన్జిఓ సంఘం ఉన్నారని చెప్తారు, అందరు మహిళల గురించి చెప్తారు. మన సంఘంలో కూడా విరోచిత పోరాటం చేస్తారు. 75 సంవత్సరాలు ఈ సంఘం ప్లాటినం ఇయర్ మనం చేసుకునే అవసరం ఉన్నది.
75 సంవత్సరాల సంఘం ఏదైనా ఉన్నదంటే ఓన్లీ టీఎన్జిఓ సంఘమే. ఇంతకుముందు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నాడు, కానీ స్వాతంత్రం రాకముందే మన సంఘం అప్పుడు 46 అంటాడు, అంతకన్నా ముందు ఉన్నది సర్కారీ ములాజిం యూనియన్ అని ఆ రోజు నిజాం ఫర్మాలతో ఏర్పడ్డ ఈ సంఘం కాలక్రమేణా తెలంగాణ అనే వర్డును పెట్టుకొని అప్పుడు మద్రాస్ స్టేట్ను హైదరాబాద్ స్టేట్ 2 ప్రాంతాలు కలవబడ్డప్పుడు 2 ప్రాంతాలు వస్తే మా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ అన్న పేరు పెట్టుకుని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అని ఏర్పరచుకున్న ఏకైక సంఘం టీఎన్జిఓ సంఘం పెట్టేది తెలంగాణ అనేది. మరి అటువంటి సంఘంలో మనం అందరూ ఉన్నందుకు అదృష్టవంతులుగా భావిస్తున్నాం. చాలామంది అలా మహిళలు ఇంతకుముందు మంత్రాల గురించి చెప్పారు. సంస్కృతంలో కాళేశ్వరాశి కాళేశ్వరంతి భోజేశ్వర మాత శేనేశ్వరమ్మ అది ఎవరో కట్టుబాటు పెట్టారు. అట్లా కాదు, మీరు మంత్రాలు ఉన్నది మనం దాన్ని అగౌరవపరచం. కానీ మీరు ఇంట్లో చేయవలసింది మీ బిడ్డలకు కొడుకులకు, మీ కొడుకు మీ చెల్లెని ఎట్లా నువ్వు గౌరవిస్తావో బయట ఉన్న ఒక చెల్లెను మీరు గౌరవించినప్పుడే ఈ దేశం బాగుపడుతుందిరా. నువ్వు ఆ చెల్లెను గౌరవిస్తున్నప్పుడు ఇటువంటి సమస్య మీరు అత్తగా కోడలు గౌరవించినప్పుడు, కోడలుగా అత్తను గౌరవించినప్పుడు మీలో ఒక యూనిటీ అయితే ఇలా దేశమే విధంగా చాలా పురోగమనంలోకి పోతుంది. మనం చాలామంది తక్కువ కలుస్తాం. అరే నువ్వు ఆడపిల్లలు అని మగపిల్ల మీరే చెప్తుంటారు. అది చెప్పకండి. ఆడపిల్లనాని నవ్వు కష్టంలో పుట్టేనని అమ్మ చేస్తదని అంటున్నారా? ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా? ఆడదని అంటున్నారా? అమ్మ పాడదని తిడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడు అంటున్నారా? నన్ను ఇంకో పాడదని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని దాని పడకమ్మా నీవు చూచకమ్మా. ఆడపిల్లైనందుకు అమ్మ చదువెందుకు అంటున్నారా? చదువెందుకు అంటున్నారా? అమ్మ సందెందుకు అంటున్నారా? చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందుకు అంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని దిగులు చెందకమ్మా నీవు బాధపడకమ్మా. అదే కవి ఎంత బాధగా రాశారు. అది మనకు అవుతుందా లేదా చెప్పండి. ఇలా మా సోదరు మన ఆఫీసర్లు వచ్చారు. మహేశ్వర్ ఎస్సీ సూపరింటెండెంట్ అంటే 4 జిల్లాలకు పాసారు మేడం. ఇరిగేషన్లో చాలా పెద్ద ఫస్ట్. ఇంత సింపుల్గా ఇక్కడ వచ్చి ఇలా అందరు డ్యూటీ చేస్తున్నారంటే మీ హక్కులను మీరు సాధించుకునే క్రమంలో మీరు ఇంటికంటేనే మీ పిల్లలకు బోధించవలసిన అవసరం ఉంది. అటువంటి క్రమంలో మనం అందరం కలిసి ఇలా సెలబ్రేషన్ అంటామా, మనం ఆ రోజు జరిగిన ఉద్యమ స్ఫూర్తిని ముందు తీసుకొని ఇలా సంఘంలో కూడా మీ అంతా పని చేయవలసిన అవసరం ఉంది. మన టీఎన్జిఓ సంఘం గురించి మీ అందరూ తెలుసు. ఎవరు ఏమైనా మన హక్కుల కొరకు బాధ్యతల కొరకు మనం కొట్లాడి సాధించుకున్నాం. అన్ని హక్కులను సాధించుకున్నాం. కొన్ని సాధించుకోలేకపోతే ఇంకా సాధించుకుంటాం. ఈ సంఘం అంటే ఇంకా సంఘటితంగా పోరాడటం ఒక పని అయిందని ఇలా సంఘం అయిపోదు. ఇంకా హక్కుల గురించి పోరాడతామని అందరూ తెలియజేస్తూ మరి మీ అందరూ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది మహిళలను చాలా కూడా డాక్టర్ కిషన్ గారి అందరూ పోరాటం చేసింది. మా తెలుగులో ఆటలు పోటీ మరి ఇంకా చాలా మాట్లాడుకున్నామని ఎన్నికల కోర్టు ఏ సమస్య అయినా టీఎన్జిఓ సంఘం కొట్లాడి సాధిస్తుంది. మీ అందరికీ హక్కులను తీసుకురావడానికి, అందరి హక్కులను సాధించడానికి సంఘ నాయకులుగా అందరం ముందు ఉంటాం. మరి మీరు అబలాన్ని మీరు ఎప్పుడైనా మహిళ అనేది ఏమని మీ పిల్లలకు నేను ఒక మహిళను నువ్వు బయటకు పోవద్దు అని చెప్పకుండా మీ ధైర్యాన్ని ఇవ్వండి. మీరు సంఘం కూడా మీది మీరు కాపాడుకునే స్టేటస్ తీసుకురావాలి. మా సంఘం కూడా అదే చెప్తున్నాం. టీఎన్జిఓలా మీకు అందరూ తెలుసు, అందరికీ పోటీ ఉంటుంది. కొన్ని వైస్ ప్రెసిడెంట్ 4కు, జాయింట్ సెక్రటరీ 4కు మహిళలకే కేటాయించాం.
అందరూ ఏమనుకుంటారంటే మీరు మహిళలకు అయితే వాళ్ళు మహిళలు నిర్ణయించారు అనుకుంటారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహిళ పోటీ చేయవచ్చు, గెలవాలి. 6 కోసం పెడతారు వీళ్ళందరూ. అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ కూడా యాక్చువల్ మహిళలకు పోటీ చేయవచ్చు. అందుకే అలా ఎందుకు పెట్టామంటే మహిళలు వస్తారేమో ఉద్దేశంతో ఆ 2 పోస్టులకు మీరు తప్ప ఎవరు పోటీ చేయదని ఉద్దేశంతో ఆ రోజు మహిళలను మేము అమర్చిన మాట వాస్తవం. ఇంతకుముందు చెప్తున్నట్టు చాలామంది చాలా రకాలుగా వీడియోలలో టీవీలలో వస్తుంటుంది. ఏదైనా మా సంఘానికి సంబంధించిన విషయం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా సంఘానికి రిపేర్ చేయాలి తప్ప బయట కూడా చర్చించుకొని సాధించుకోవాలి. మనం పెట్టాలా వద్దా అనేది మన సంఘాన్ని నిర్ణయిస్తుంది. అప్పుడున్న బయలా ప్రకారం ఏళ్ళ చేయాలి. మన బయలాలో కూడా కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే సంఘానికి కాపాడుకోవడానికి కొందరి అవసరాలు ఉంటాయి కాబట్టి అది కూడా అప్పుడు చేసుకుంటాం. కాబట్టి సంఘాన్ని తప్పుదో పట్టించే క్రమాన్ని ఎవరు చేయకూడదని అందరూ తెలియజేస్తూ మన మంచి కార్యక్రమం చేసిన మా జిల్లా కార్యవర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. ఎన్జిఓ ప్రెసిడెంట్ కిషన్ గారికి, సెక్రటరీ గారికి, వాళ్ళ కార్యవర్గానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్న టిఎన్జిఓ కేంద్ర కార్యవర్గ ప్రెసిడెంట్ గారు జగదీశ్వర్ గారికి మరియు వాళ్ళ కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులు, మహిళా అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఆల్రెడీ వక్తలందరూ మాట్లాడారు. సో ముఖ్యంగా మనకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, అదేవిధంగా గేమ్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన నిజామాబాద్ టిఎన్జిఓ కార్యవర్గానికి ముందుగా శుభాభినందనలు. సో మీరందరూ కూడా అంటే ఇక్కడ ఉన్న మహిళా అధికారులు అందరు కూడా మోస్ట్లీ ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. అంటే మీ ఫ్యామిలీలో మీరే మొదటి మహిళలు, అంటే ఆ జనరేషన్లో మీరే అధికారులుగా రావచ్చు. చాలా తక్కువ మంది మేబీ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉండొచ్చు. సో ఎలా అయితే మీరు కష్టపడి అప్పటి సొసైటీలో ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నారో, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీ డాటర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తున్నారో, ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించాలి. సో అంటే మీరు ముందు చెప్పినట్లుగా, సో మీరు ఇంట్లో అంటే ఒక తల్లిగా అవ్వచ్చు, ఏదైనా రోల్లోన మీ ప్రోత్సాహం అనేది ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఉన్న మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఉంటేనే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ కానీ మోటివేషన్ అనేది ఉంటుంది. సో జనరల్గా అంటే మనకి ఎంత సోషియో ఎకనామిక్గా ఎంత పై స్థాయిలో ఉన్న ఫ్యామిలీ అయినా కూడా స్టిల్ ఆ ఫ్యామిలీలో మహిళలకి అనేది కొంత ఆ పురుషులతో మాత్రం ఆ ఇంట్లో ఉన్న కొడుకులకి కూతురికి మాత్రం కొంత తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది మనము అనేది సొసైటీ ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో అలాంటి అసమానతలు ఉండకూడదు అంటే అది తల్లిగానే ముఖ్యంగా అది పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ తల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంట్లో పిల్లల్ని సమానంగా చూస్తే ఆ అబ్బాయి కూడా బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. ఆ ఇతరుల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని సోదరిమణులుగానే ట్రీట్ చేస్తారు. సో ఇంట్లో మనం ఎప్పుడైతే అబ్బాయిల్ని అమ్మాయిల్ని సమానంగా చూడట్లేదో, సో అక్కడే అసలు ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బయట కూడా అబ్బాయి అదే విధంగా బిహేవ్ చేస్తారు. అంటే అమ్మాయితో అంటే వాళ్ళు ఏదో అబ్బాయిలందరూ ఏదో కాస్త ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అనేది ఎప్పుడైనా కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇంట్లో మనము అమ్మాయిల్ని అబ్బాయిల్ని సమానంగా చూస్తే ఖచ్చితంగా సొసైటీకి కూడా ఇలాంటి ఎటువంటి ఘటనలు జరగకుండా మనకి సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ మనకి యాక్చువల్గా మీలో కొంతమంది వచ్చుండొచ్చు, జిల్లా జడ్జి గారు డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో ఈరోజు మనకి కొన్ని పోక్సో యాక్ట్ కింద కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేది తీయడం జరిగింది. షార్ట్లీ అది అందరికి కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే ఒక సొసైటీలో ఒక ముఖ్యంగా మహిళ కానీ మైనర్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, సో యాక్ట్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అనేది
క్లియర్గా షార్ట్ ఫిల్మ్స్లో అనేది చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా అంటే మహిళల రక్షణకి చాలా లాస్ కానీ యాక్ట్స్ కానీ రూల్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా అది ఎంప్లాయీగా మీరందరూ కూడా మనకి వర్కింగ్ ప్లేస్లో మహిళలకి ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి, సో ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి కమిటీస్ ఉంటాయి అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. సో అంటే మనము ముఖ్యంగా మనకి గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి కూడా మహిళా అధికారులకు అనేది కొంత ప్రత్యేకంగా కొన్ని అంటే లీవ్స్ పరంగా కొన్ని ప్రొవిజన్స్ ఉండొచ్చు. అదేవిధంగా మీరు వర్కింగ్ కండిషన్స్ కూడా మీరు బాగుండాలనే ఉద్దేశంతో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముందుగా అవగాహన చేసుకోవాలి. DWO గారు కూడా కొన్ని సెమినార్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ మహిళా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఆ ప్రొవిజన్స్ మీద మీరు అవగాహన పెంపొందించుకోవాలి. సో దట్ మీకు మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ పై స్థాయి అధికారులకు కానీ అదర్వైజ్ DWO గారికి కూడా చెప్పవచ్చు. సో మహిళలు ముందు ఒకరు చెప్పారు, అంటే జనరల్గా మేము అంతా చేయగలము అంటే మేమే మాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చేయగలరు. మేము ఓన్లీ మహిళలు మేము ఏం చేయగలం ఏమి చేయలేమంటే ఏమీ చేయలేము అంతే. సో ఎక్కడైనా కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఈవెన్ చదువులో కూడా మేము బాగా చదివి మంచి మార్క్స్ నాకు ఎందుకు రావు, చదువుతానంటే మార్క్స్ వస్తాయి. నాకు చదువు రాదు, నేను చదవలేను, నేను ఇంతే అనుకుంటే మార్క్స్ రావు. సో లైఫ్ అనేది సింపుల్. సో మీరు ఖచ్చితంగా మహిళలు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి. సో జీజస్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, చాలా వరకు అంటే సూసైడ్స్ మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి అనేది. సో అంటే మహిళల్లో అది మనకి అంటే మానసికంగా కూడా దృఢంగా ఉండేలాగా మనము చిన్నప్పటి నుండి పెంచాలి వాళ్ళని. అంటే జనరల్గా ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఫ్యామిలీస్లో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వేమైనా అబ్బాయి అలా చేయడానికి. సో అక్కడ నుండే వాళ్ళని కాస్త మానసికంగా కూడా మనము కాస్త వీక్గా లాగా మనము వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మహిళలు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా మీరు అన్ని పనులు చేస్తారు, అంటే జనరల్ మీరు ఇంటిని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూస్తారు, పిల్లల్ని చూసుకోవాలి. ఇది లైక్ 360 degrees రోల్ ప్లే చేస్తుంటారు. కాబట్టి మీరందరూ మానసికంగా దృఢంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. సో మీరందరూ కూడా ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. సో ఈ రోజు మీరు అందరూ కూడా ఏదో చాలా వరకు క్లాప్స్ కొట్టుకొని ఆనందంగా ఉన్నారు. సో ఈ విధంగా 365 days కూడా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ TNGOsకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సునీత OS భగీరథి ఆర్మూరింటి వాళ్ళు అడిగారు. ముందు రండి, ఆర్మూరింటి వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఆర్మూరింటి వాళ్ళు అడుగుతారా? ఓకే. ఆర్ జయశీల, బి అంగాల, ఏ శ్రీదేవి, భక్త పద్మ, ఎస్ భగీరథి. నెక్స్ట్ ఆర్మూరింటి వాళ్ళు ఈ రాజ్యంలో ఏం సరికారు.
ఉడతా